ప్రైవేట్ ఆసుపత్రుల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. ఆసుపత్రులకు వచ్చే రోగులను నిలువున దోపిడీ చేస్తున్నాయి. జ్వరంతో వెళ్లినా భయపెట్టి లక్షల్లో వసూలు చేస్తున్నారు. మరోవైపు తక్కువ ధరకే టెస్టులంటూ డయాగ్నోస్టిక్ సెంటర్లు కూడా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. వరంగల్లో ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ పర్వం కొనసాగుతోంది. పేషెంట్లకు ఇష్టానుసారంగా ట్రీట్మెంట్ చేస్తూ లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ప్రాణాల మీదికి సైతం తెస్తున్నారు. చివరకు సీనియర్ డాక్టర్ల వద్ద పనిచేసే కాంపౌండర్లు కూడా వైద్యం చేస్తున్నారు. అనారోగ్య సమస్యలతో వచ్చేవారిని నిలువునా దోచుకుంటున్నారు. ఖర్చు పెట్టినా ఫలితం ఉందా అంటే అదీ లేదు. ఇటీవలే హనుమకొండలో జరిగిన ఘటనతో జిల్లా వైద్య అధికారులు అప్రమత్తమయ్యారు. పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో తనిఖీలు చేపట్టగా వారి ఆగడాలు బయటపడ్డాయి. డబ్బులు అధికంగా తీసుకొని వైద్యం సరిగా చేయలేదని హనుమకొండలోని ఆసుపత్రిపై ఓ బాధిత కుటుంబం జిల్లా వైద్యాధికారి అప్పయ్యకు ఫిర్యాదు చేశారు. జ్వరమని వెళ్తే తమ నుంచి 4.5 లక్షలు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. అయినా తగ్గకపోవడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించామన్నారు. అక్కడ ఒక్క రోజులోనే రోగం నయమైందని, హనుమకొండలో చేసిన వైద్యం సరైంది కాదని హైదరాబాద్ ఆసుపత్రి వైద్యులు తమతో చెప్పారని వాపోయారు. ఫస్ట్ ఆక్సిజన్ పెట్టాలి. ఆక్సిజన్ తోటి కంట్రోల్ కాకుంటే ముక్కుల పైప్ వేసి నంజు తీసి దాని ద్వారా కూడా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా చేయాలి. అలా మొత్తం మీ దగ్గర ఎంత బిల్లు తీసుకున్నారు? 4,30,000 తీసుకున్నారు. ట్రీట్మెంట్ ఏం చేయాలి? ట్రీట్మెంట్ మామూలుగానే చేసిండు. మళ్ళా ఏఐజీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత 2 రోజుల్లోనే క్యూర్ అయిపోయింది. వాళ్ళు ఏం చెప్పారు? వెంటిలేటర్ అవసరం లేదు, ఇది ఇంతవరకు రాలేదు, మంచి యాక్టివ్గానే ఉన్న మా పేషెంట్కు వెంటిలేటర్ ఎందుకు పెట్టవలసి వచ్చిందని చెప్పి వాళ్ళు పోయినాక 2 గంటలకే వెంటిలేటర్ తీసి ఐసీయూలో పెట్టి అబ్జర్వేషన్ నుంచి 2 రోజులకే మాకు డిశ్చార్జ్ చేసి పంపినాడు. బాధితుని ఫిర్యాదు మేరకు ఆ ఆసుపత్రిలో జిల్లా వైద్యాధికారి అప్పయ్య ఆకస్మిక తనిఖీ చేపట్టారు. చికిత్సలకు సంబంధించిన రేట్ల వివరాలు నోటీస్ బోర్డులో ప్రదర్శించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం ఆసుపత్రి నిర్వహణ లేదని మండిపడ్డారు. అనంతరం ఆసుపత్రికి నోటీసులు ఇవ్వాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనేది చూడడం కూడా జరిగింది. దాంట్లో టారిఫ్ మాత్రం పెట్టలేదు. దానికి మేము తప్పకుండా నోటీస్ ఇవ్వాల్సి వస్తుంది. దానికి వాళ్ళు సమాధానం చెప్పాల్సి వస్తుంది. సో నేను 2 కేస్ షీట్లు తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ. తర్వాత ఏజీ కేస్ షీట్లు తీసుకొని తర్వాత మేము ఏదైతే ఎక్స్పర్ట్ కమిటీ ఉంటుందో మాకు ప్రొఫెసర్ తోటి కమిటీ వేసి వాళ్లకు మేము ఆ 2 పంపించి వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు వాళ్ళు ఇచ్చిన నిర్ధారణ మేరకు మేము వీళ్ళపైన తగు చర్యలు తీసుకోవడానికి పూనుకుంటాం. అటు డయాగ్నోస్టిక్ సెంటర్ల దందా కూడా కొనసాగుతోంది. గల్లీకి 3-4 డయాగ్నోస్టిక్ స్కానింగ్ సెంటర్లు, ల్యాబ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆసుపత్రిలో 1000 రూపాయలు అయ్యే టెస్టులను 100 నుంచి 200 రూపాయలకు చేస్తామని నమ్మిస్తున్నారు. అమాయక పేషెంట్లు సంప్రదిస్తుండగా టెస్టులు చేయకుండానే పేషెంట్ వయసు ఆధారంగా ఏదో ఒక రిపోర్టు రాసి ఇస్తున్నారు. ఇది తెలియని బాధితులు రోగాలు తీవ్రమై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇటీవలే మెడికల్ కౌన్సిల్ టీం వెళ్లి తనిఖీలు చేపట్టి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసులు నమోదు చేశారు. ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీ రోజు రోజుకు బాగా పెరిగిపోతున్నది. చిన్న వాటికి కూడా అవసరం లేకున్నా కూడా టెస్టులు చేపించేసి పబ్లిక్ను బాగా దోపిడీ చేసుకోవడానికి ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలన్నీ కుమ్మక్కై ఈరోజు ప్రజల్ని బాగా దోపిడీ చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే పేద ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నారు. చిన్న జ్వరమైనా కూడా అవసరం లేని టెస్టులు రాస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ అధిక ధరలు పెట్టి ధరల పట్టిక లేకుండా ధరల ఇష్టానుసారము ప్రజలను పిప్పి చేస్తున్నారు. ఇట్లాంటి ప్రైవేటు ఆసుపత్రులపై ప్రభుత్వం చర్యలు తీసుకొని ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నాం. ఎన్నిసార్లు బాధితులు బయటకు వచ్చి మొరపెట్టుకున్నా, అధికారులు ఎన్నిసార్లు తనిఖీలు చేసినా ప్రైవేటు ఆసుపత్రుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి వరంగల్ నగరంలోని మెడికల్ మాఫియాను అరికట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.